కాకాణి ధర్మ సత్య సాయి మహేష్. ఈ పేరు మనం ఈ మధ్య కాలంలో తరచూ మీడియాలో విన్నాం. ధర్మ మహేష్ ఇతను ఒక అప్కమింగ్ నటుడు అని చెప్పేసి అతని వైఫ్ గౌతమి చౌదరి అతని మీద ఆరోపణలు చేస్తున్న అంశం. ఆరోపణలు ప్రత్యారోపణలు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం తిట్టుకోవడం వీటన్నిటికీ మీడియా వేదిక అవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా రాజకీయ అంశాలను కూడా పక్కన పెట్టి వీళ్ళిద్దరి కుటుంబ తగాదాలనే ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని పాపం మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా యూట్యూబ్ ఛానళ్ళు ఇలాంటి వ్యవహారాలతోటి వ్యూవర్షిప్ పొందాలనుకోవటం ఒక రకంగా సరే అర్థం చేసుకోవచ్చు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇలాంటి వ్యవహారాల్లోనే తమ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి రేటింగ్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ఈ మధ్యకాలంలో చూసాం. ముఖ్యంగా ధర్మ మహేష్ తరపున ఒక ఛానల్ వకాలు తప్పించుకుంటే మరొక ఛానల్ ఏమో గౌతమి చౌదరి పక్షాన వకాలు తప్పించుకుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ రెండు ఛానళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న పరిస్థితి కూడా మనకు కనపడింది. సో ఒకవైపు అంటే ధర్మ మహేష్ వాదన వినిపించడానికి బిగ్ టీవీ వేదిక అయితే గౌతమి చౌదరి వాదన వినిపించడానికి TV5 వేదిక అయింది. ఎస్పెషల్లీ అందులో ప్రముఖ జర్నలిస్టులు కూడా ఈ ఇంటర్వ్యూలు చేయటం వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం అనేది మనం చూసాం. సో అది ఎంత దాకా వెళ్ళిందంటే చివరకు జర్నలిస్టులే ముఖ్యంగా TV5 మూర్తి గారు కోర్టు మెట్లెక్కేదాకా పోలీస్ స్టేషన్ మెట్లెక్కేదాకా వెళ్ళింది. తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం ధర్మ సత్యసాయి మహేష్ TV5 మూర్తి మీద అలాగే గౌతమి చౌదరి మీద ఒక కేసు ఫైల్ చేశారు. తమ ఫోన్ని ట్యాప్ చేశారని తమ వ్యక్తిగత వివరాలను తెలుసుకొని తద్వారా తమను 10 కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేశారని 10 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఈ సంభాషణలు బయట పెడతామని చెప్పేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయన కోర్టు మెట్లెక్కారు. కోర్టు ఆదేశాలతో కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అంటే ఇది ఇంతకుముందు కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఈ ధర్మ మహేష్ మీద వ్యతిరేకంగా గౌతమి చౌదరితో కలిసి TV5 మూర్తి గౌతమి చౌదరి ఇంట్లో తాను తినే ప్లేట్లో గౌతమి ఇంట్లో ఆయనకు అన్నం పెట్టిందని దానికి సంబంధించిన ఒక రీలు కూడా TV5 మూర్తి గారు చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ ధర్మ మహేష్ దీని మీద ఒక రకంగా తీవ్రమైన విమర్శలు మూర్తి మీద చేసిన అంశం గతంలో మనం చూసాం. మొత్తం మీద ఎంతో రాజకీయాల్లో ఫెరోషియస్గా మాట్లాడే TV5 మూర్తి గారు ఇవాళ ఇలాంటి సంఘటనలు చివరికి కోర్టు మెట్లెక్కటం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. సో ఏదైనా కానీ మరింత తెగేదాకా లాగడమా లేకపోతే మరింత అతిగా చేయటమా అంటే ఖచ్చితంగా అది మన మీదకు వస్తుంది అనే దానికి ఖచ్చితంగా ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. మీడియా సంస్థలు ఎంతవరకు ఉండాలంటే ఒక రిపోర్ట్ చేయాలి, న్యూస్ చెప్పొచ్చు, అలాగే వ్యూస్ చెప్పొచ్చు. కానీ చివరికి వాళ్ళ అంశంలో జోక్యం చేసుకుని వాళ్లకు వకాల్తా పుచ్చుకుని వాదనలు వినిపించి చివరికి వాళ్ళ కుటుంబ వ్యవహారంలో తలదూరిస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. TV5 మూర్తి గారు నాకు తెలిసి ఒక మంచి జర్నలిస్టు. నాతో పాటు ఆయన ఈటీవీలో కూడా పనిచేశారు, నాకంటే సీనియరు. సో ఒక వృత్తి పట్ల ఒక నిబద్ధత తపన ఉండే ఒక వ్యక్తి. అలాంటి మూర్తి గారు ఇవాళ ఇలాంటి చిల్లర గొడవలో ఇరుక్కోవటం అనేది స్వయం కృతాపరాధమే అని చెప్పాలి. ఎందుకంటే ఇది మూర్తి గారు ఇంతంతై వటుడింతై అన్న రీతిలో ఈటీవీలోనే విజయవాడలో కొన్ని సాహసోపేతమైన రిపోర్టింగ్లు కూడా చేశారు ఆయన. ఆ తర్వాత ఈటీవీ బ్యూరో చేశారు, తర్వాత ABNకి వెళ్ళారు, ABNలో కూడా మంచి పొజిషన్లో చేశారు. ABN మూర్తిగా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఆ తర్వాత మహా టీవీకి వచ్చారు, మహా టీవీ నుంచి మళ్ళీ TV5కి వచ్చారు. TV5లో వాస్తవానికి ఆయన కంటే ముందు అనేక మంది జర్నలిస్టులు ఉన్నప్పటికీ TV5లో తనదైన ముద్ర వేశారు. చివరికి TV5కి CEO స్థాయికి ఎదిగారు. ఎదిగిన తర్వాత ఇలాంటి చిల్లర ఆరోపణల్లో ఆయన ఇరుక్కోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇందులో ఖచ్చితంగా మూర్తి గారి తప్పు ఉన్నది. ఎంతవరకు అంటే ఆ మూర్తి గారు నిజంగా ఆ అమ్మాయి తరపున వకాలు తప్పించుకుని తప్పు చేశాడా లేదనే దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ మూర్తి గారు ఇలాంటి చిల్లర వ్యవహారాలు జోక్యం చేసుకోవటం తప్పు. ఏదో యూట్యూబ్ ఛానల్ చేసుకుంటే సరే, కానీ అలా కాకుండా TV5 స్టూడియోలో అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడించడము, లేకపోతే అమ్మాయి ఇంటికి వెళ్ళి ఈ వ్యవహారంలో ఆయనే స్వయంగా కాస్త ఇనిషియేషన్ తీసుకోవటము, ముఖ్యంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయనే తీసుకెళ్లి స్వయంగా ఆ అమ్మాయితో అక్కడ కంప్లైంట్ చేయించడము, ఇవన్నీ కూడా ఈ ధర్మ మహేష్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. సో ఇలాంటి వ్యవహారాల్లో జర్నలిస్టులు తమ పాత్ర ప్రొఫెషనల్గా తమ పాత్ర పోషిస్తే సరిపోతుంది. కానీ ఈ రకంగా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయనే దానికి ఇది ఒక స్పష్టమైన ప్రత్యక్షమైన ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు.